గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియోస్. సో గైస్ ఈరోజు అయితే మనము ఎన్నెన్నో చీట్ కోడ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ఇన్విజిబుల్ కార్ అనమాట 1 అండ్ దిస్ ఈజ్ చీట్ కోడ్ అనమాట గైస్. ఇప్పుడు మనం అయితే ఇన్విజిబుల్ కార్ని అయితే టెస్ట్ చేద్దాము. అయితే అంతా బాగానే ఉంటుంది, నో డ్యామేజ్ అనమాట. మనం గుద్దినా కానీ మనకి ఏం కాదు, బట్ వేరే వాళ్ళకి అయితే ఇద్ది అనమాట. సో మీరే చూడండి. అండ్ ఇది ఇన్విజిబుల్గా ఉంది, మళ్ళీ విజిబుల్గా ఉంటే ఏ కార్ అని అనుకోవచ్చు. ఇదైతే డిఫెండర్ అనమాట గైస్. నువ్వే మార్చావంటే అసలు కాదు, నాకు ఎందుకంటే రాదు. సో ప్రతి కార్లో మనకైతే రివర్స్ బటన్ ఉంటుంది కదా, రివర్స్ బటన్ నొక్కేటప్పుడు ఏ కార్ కూడా అలా రెడ్ కలర్ లైట్స్ అయితే రావు, బట్ ఈ డిఫెండర్ కార్కి మాత్రమే వస్తాయి కాబట్టి ఇది డిఫెండర్ అని అయితే చూసేసి. అండ్ స్టీరింగ్ కూడా అట్లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి కార్ కాదు, హెలికాప్టర్ అనమాట. అవును గైస్, మీరు నిజమే, నేను చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే కొత్త హెలికాప్టర్, మిలిటరీ హెలికాప్టర్ అనమాట, సేమ్ హెలికాప్టర్ కాబట్టి నేనైతే టెస్ట్ అయితే చేయను, నో టైం వేస్ట్ అసలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెలికాప్టర్ అనమాట, బట్ ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇది బుజ్జిగా బాగుంది, అసలు నాకైతే బాగా నచ్చింది. పోలీస్ది అనమాట. దీని డిజైనింగ్ చూసుకోలే, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే దీన్ని చూస్తుంటే. అండ్ ఇదైతే పోలీస్ది. సో ఇప్పుడు మనం ఏదైనా కేసు పెడితే పోలీసులు ఏ కార్లో వస్తారో తెలీదు. ఏంట్రా అక్కడ హెల్మెట్లు వేస్తున్నాయి, చేతులు ఉన్నాయో ఏమో తెలీదు. మనమైతే ఇంకో వేరే చీట్ కోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఒక చీట్ కోడ్ ఉంది, బట్ అది నేనైతే ఇప్పుడే చెప్పను. అండ్ 1 2 3 4 5 ఈజ్ హై కెరియర్ అనమాట. హై కెరియర్ ఏదో ఉంటుంది. సో ఇప్పుడు అది కొండ వచ్చేసింది, అది మన అక్కడే ఉందన్నమాట. సో అది మీకు చూపించాలంటే 320 అదే తీసుకొని అయితే నో ఇది తీసుకొని పోలీస్ హెలికాప్టర్ని అయితే యూజ్ చేస్తాము. మనం ఇప్పుడు పోలీస్ అయిపోదాం ఒక్కసారికి. ఏంట్రా అసలు విజిబిలిటీ లేదు దానిక. అదేంటంటే మన కంట్రోల్లో ఉండదు. మీకు ఒక మిషన్ వస్తుంది కదా, ఆ మిషన్ అయితే ఇక్కడే అనమాట. అయితే మన దగ్గర ఉండదు కాబట్టి మనమే ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళాలి దానికంటే. ఓకే, ఆల్మోస్ట్ రీచ్డ్ గైస్ మనమైతే. సో ఇంకా పైకి వెళ్ళిపోవడం ఒక బాకీ. బట్ అలా పైకి వెళ్తే మాత్రం మనం లేపి ఇది అంటారు, ఎందుకంటే అక్కడ అందరూ మనకు శత్రువులే ఉన్నారు. లాస్ట్ టైం నా బర్త్డేకి వచ్చినప్పుడు వీళ్ళకి బిర్యానీ పెట్టలేదేమో, అందుకే నన్ను అలా కాల్స్తున్నారు. వాళ్ళు కాల్చట్లేదు ఏంటి, నాకు సాటిస్ఫైయింగ్ ఉండదు అసలు, పిచ్చెక్కుతుంది. అలా పైకి వెళ్ళిపోదాం గేస్. ఏంటి అసలు నేను పైకి వెళ్తున్నానో లేదో కూడా తెలియదు. ఓ మై గాడ్, వాట్ ఏ షార్ట్స్. వాటిది అయితే ఒక్కడి కూడా నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే అలాంటి నా కొడుకుని. ఏంటి హెలికాప్టర్ కూడా కదలట్లేదు అసలు, బట్ మనకైతే ఏం కాదు, నో ఛాన్స్ అసలు. సో మనకైతే ఏం కాదు గేస్, ఇట్స్ ఓకే అనుకోవచ్చు. సో గైస్ ఇంకా మనమైతే ఎట్లయినా బయటికి అయితే రావట్లేము, సో అందుకే రివీల్ చేస్తాము. పోయి ఇక్కడే పడాలా నేను? నో, ఇక్కడ పడ్డామేంట్రా నాయన, చచ్చిపోయాం గైస్. ఇంకొక చీట్ కోడ్ అయితే మిగిలింది కదా, సో చీట్ కోడ్ అయితే మీకు చెప్పేస్తాను. సో ద కార్ చీట్ కోడ్ ఈస్ అసలు నేనైతే ఇది రాగానే నాకు చాలా బాగా అనిపించింది. 2 4 6 బిగ్ బాస్ సీజన్ 8 అనమాట. టాటా సియారా కార్ గైస్. ఇదైతే నేనే నమ్మలేకపోయాను అసలు, బుల్లెట్ ప్రూఫ్ అనమాట ఇదైతే మనకి. నో వే, గ్లాస్ ఇది చాలా బాగుంది. అండ్ ఇదైతే చాలా బాగుంది కార్ అయితే. మీకు కూడా ఈ కార్ నచ్చినట్టయితే అలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అండ్ ఉంటా, బాయ్ గైస్, వస్తా. అండ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్ బాయ్.